హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిర్మిత. మీరందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. సో చాలా డేస్ అయిపోయింది అనమాట ఇట్లాగా వీడియోస్ అండ్ రివ్యూస్ షేర్ చేసి. సో ఈ రోజు అయితే నేను కొన్ని వాల్ డెకోర్స్ అండి, మనకు వాల్ హ్యాంగింగ్స్ కానివ్వండి, హోమ్ ని డెకోర్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్, ముఖ్యంగా పూజ అప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ అవుతాయి కదా. సో వాటి కోసం అయితే నేను కొన్ని అయితే తెప్పించానండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు లార్డ్ గణేష్ వాల్ హ్యాంగింగ్ అయితే వస్తుందండి. సో అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పూజ దగ్గర మాత్రమే కాదు, మన లివింగ్ రూమ్ లో కానివ్వండి, ఎక్కడైనా హాల్లో కానివ్వండి, ఈవెన్ కిచెన్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. సో చూసారా, లార్డ్ గణేష్ విత్ మనకి ఇట్లాగా ఈ సింబల్ వస్తుందండి, స్వస్తిక్ సింబల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పూర్ణ కుంభం, ఈ సింబల్స్ అయితే వస్తాయండి. మనకు పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని నేను హ్యాంగ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ గా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో చూసారా, హైట్ విడ్త్ అయితే ఇలా ఉంటుందండి. ఇది టోటల్ గా మనకు 21 ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది అండ్ 12 ఇంచెస్ మనకు వెడల్పు అయితే ఉంటుందండి. ఇది ఉంది చూసారా, ఇది మొత్తం కూడా వుడ్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వుడ్ అనమాట. ఇదంతా వుడ్ మీద మనకు డిజిటల్ వర్క్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా డిజిటల్ వర్క్ అయితే వస్తుంది. ఈ హ్యాంగింగ్ వచ్చేసి మనకు వులెన్ థ్రెడ్ ఉంటుంది కదా, సో వులెన్ థ్రెడ్ తో ఇట్లాగా మల్టీ కలర్ అయితే వేస్ట్ చేశారండి. ఈ స్వస్తిక్ సింబల్ కూడా మనకు వుడ్ తోనే అనమాట. సో కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక పాజిటివ్ క్రియేషన్ చేసేదానికైతే యూజ్ అవుతుంది. చూసారు కదా, మనకు లార్డ్ గణేష్ తో అయితే వస్తుంది. సో మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మాకు ఈ గాడ్ కాకుండా నార్మల్ సింబల్స్ ఏమైనా కావాలన్నా కూడా అలా కూడా నేనైతే మీకు పోస్ట్ చేస్తానండి. అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు అయితే వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ నాకు వచ్చేసి ఓన్లీ 234 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఇది వచ్చేసి నేను షాప్సీ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి, సో చూసారా, బ్యాక్ డ్రాప్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు దసరా సీజన్ అయితే వస్తుంది కదా, ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటూ డెకోర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఇదండి. దీనిపైన మనకు లార్డ్ గణేష్ ఐడియల్ అయితే వస్తుందండి. అది కాకోకుండా మనం ఏమంటారు, బంతి పూలు ఉంటాయి కదా, సో బంతి పూలతో బ్యాక్ డెకోర్ అనమాట. మనం ఎక్కడ కూడా డెకరేషన్ చేసుకోకుండా ఇట్లాగా సింపుల్ గా అయితే మనం తీసుకొని చేసుకోవచ్చు. సో ఇది లెంత్ విడ్త్ కూడా చాలా బాగుందండి. సో చూసారా, మనకి ఇట్లా వస్తుంది. మనకు టోటల్ గా ఇది వచ్చేసి వెడల్పు ఉంది కదా, వెడల్పు వచ్చేసి 8 ఫీట్ అయితే వస్తుందండి. సో చూడండి, వెడల్పు అయితే మీకు చూపిస్తాను. 8 ఫీట్ అయితే వస్తుంది వెడల్పు. అండ్ విడ్త్ వచ్చేసి, ఇది విడ్త్ వచ్చేసి 5 ఫీట్ అయితే ఉంటుందండి. సో మీకు క్లియర్ పిక్చర్ గా నేనైతే చూపిస్తాను, ఎందుకంటే పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో చూసారా, మొత్తం కూడా ఇట్లా బంతి పూలతో అయితే వస్తుంది అనమాట. ఇలాగైతే వస్తుందండి. సో చూసారు కదండి, మొత్తం వెడల్పు వచ్చేసి 8 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు హైట్ చూసారా, హైట్ అయితే 5 ఫీట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా మా రూమ్ లో అయితే మా వాళ్ళంతా ఇదే సరిపోయింది అనమాట. మనకు లోపల వచ్చేసి ఇక్కడ గణేష్ ఐడియల్ అయితే ఉంటుంది. అండ్ ఇవంతా కూడా మనకు హ్యాంగింగ్స్ అండి. ఇక్కడ చూసారా, మనకు బంతి పూలతో ఆ హ్యాంగింగ్ అయితే ఉంది. సో పైన కూడా వచ్చేసి మనకు డెకరేషన్ ఉందన్నమాట. మనం సెపరేట్ గా ఫ్లవర్స్ తెచ్చుకొని డెకరేషన్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇట్లాంటి ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నారంటే మనకు ఏ ఫంక్షన్స్ కైనా, నెక్స్ట్ దసరా వస్తుంది కదా, సో దసరా కానీ ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంది, అన్నిటికీ కూడా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఎంత బాగుందో బ్యాక్ డ్రాప్ అయితే. సో చూసారా, మనకు గణేష్ అయితే మిడిల్ లో అయితే వచ్చేసారు. సో పైన అంతా కూడా మనకు బంతి పూలు ఉంటాయి కదా, సో బంతి పూలతో అయితే హ్యాంగింగ్ వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి మనకు ఫ్లవర్స్, ఇక్కడ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్. చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా ఉంది. అండ్ వాల్ కి మొత్తం కూడా సరిపోయిందండి. 8 ఫీట్ వస్తుంది అనమాట మనకు హారిజంటల్ గా. మనకు వర్టికల్ గా వచ్చేసి 5 ఫీట్ అయితే వస్తుంది. సో వాల్ కి అయితే నీట్ గా అయితే సెపరేట్ గా మనం వేరేది డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇదైతే మనం తీసుకోవచ్చు. సో నాకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ 430 రూపీస్ అయితే పడిందండి. సో 430 రూపీస్ లో మనకు డెకరేషన్ అయిపోతుంది అంటే చాలా చాలా మంచిది కదా. సో ఇక్కడ నేను ఇది ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ నేను హ్యాంగ్ చేసేస్తున్నాను. సో చూసారా, ఇక్కడ లార్డ్ గణేష్, ఇక్కడ కూడా లార్డ్ గణేష్. ఇది వచ్చేసి మనకు వాల్ హ్యాంగింగ్ అండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ క్లాత్ అనమాట. ఇవి కాకుండా ఇంకోటి డెకరేషన్ ని ఇంకొంచెం పెంచడానికి చూడండి, ఇవి వచ్చేసి లోటస్ హ్యాంగింగ్స్ అండి. సో ఇది కూడా వుడ్ తోనే అనమాట. సో మీరు బ్యాక్ అబ్జర్వ్ చేయొచ్చు, వుడ్ తోనే చేసేసి పైన అయితే స్టిక్కర్ అంటించేసారండి.
సో చూసారా ఇదంతా కూడా వుడ్ అన్నమాట. సో కింద అయితే చూడండి ఇట్లా ఇచ్చేసారు. అంటే పైన మనకు వైట్ ముత్యాలు ఉంటాయి కదా, సో ముత్యాలతో అయితే హ్యాంగింగ్ చేశారు. అండ్ మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒక రింగ్ ఇచ్చారు చూడండి. సో మనకు పుష్పిన్స్ ఉంటాయి కదా, సో పుష్పిన్స్ తో కానివ్వండి అట్లాగైతే మనం పెట్టేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయండి. నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇవి నాకు ఓవరాల్ గా ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చేసాయి. సో నేను మీకు పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే. సో చూసారా ఇక్కడ ఆల్రెడీ లోటస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మధ్యలో అంటే కొంచెం కనిపించడానికి బాగుండేటట్టుగా ఇట్లాగైతే పెడుతున్నాను. సో లేదంటే ఇట్ సైడ్ కానివ్వండి, ఇట్ సైడ్ ఒకటి. సో ఇట్లా ఓవరాల్ గా నేనైతే మీకు పెట్టి చూపిస్తానండి ఎలా ఉండేది అయితే మీకు వస్తుంది. సో చూసారుగా ఎంత బాగుందో ఫైనల్ అవుట్పుట్ అయితే. సో లోటస్ ఫ్లవర్స్ ఇక్కడ నాకు 6 అయితే వచ్చాయండి, ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసాయి. సో నేను ఇట్లా ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అయితే పెట్టాను బ్యాక్ డెకోర్ మీద. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో మొత్తంగా మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేటట్టుగా సో ఈ ప్లేసెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు ఐడియల్ వచ్చేసి ఫ్లవర్స్ మధ్యలో వస్తే బాగుంటది అని చెప్పేసి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అండి. అండ్ ప్రైస్ వచ్చేసి నాకు ఓన్లీ 175 రూపీస్ అయితే పడింది అనమాట. సో తీసుకుంటే ఏంటంటే మనకి ఎవ్రీ ఫంక్షన్స్ కి అండ్ మనకు ఫెస్టివల్ కి ఇట్లా డెకోర్ చేసుకుంటాం కదా, వినాయక చవితికి కానివ్వండి, లేదంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు అండ్ ఇట్లా మనం ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఫంక్షన్స్ కి మనకి ఇవైతే చాలా యూజ్ అవుతాయండి. సో ఇది వచ్చేసి మనకు హాల్లో కానివ్వండి, రూమ్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు మెటీరియల్ పాలిస్టర్ మెటీరియల్ అయితే వస్తుందండి. అండ్ మనం వాష్ అయినా కూడా కలర్ అయితే పోదనమాట. సో చాలా బాగుందండి. ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అయితే అన్ని మెన్షన్ చేస్తాను. అండ్ మనకి ఇదే కాకుండా నెంబర్ ఆఫ్ ఐడిల్స్, నెంబర్ ఆఫ్ షేప్స్ కూడా అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. సో ఆ ప్రోడక్ట్స్ కోసం నేనైతే మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఓవరాల్ గా ఇదండి. నేను దీంతో 3 ప్రోడక్ట్స్ గురించి అయితే మీకు చెప్పాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ డెకోర్. సో ఈ బ్యాక్ డెకోర్ మనకు ఈవెంట్స్ కానివ్వండి, ఫెస్టివల్స్ కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఈ వాల్ హ్యాంగింగ్ మనం ఎంటైర్ హౌస్ లో ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 430 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఇది వచ్చేసి నాకు 234 రూపీస్ అయితే పడింది. అండ్ ఫైనల్లీ ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి నాకు 175 రూపీస్ విత్ ప్యాక్ ఆఫ్ ద 6 వచ్చేసాయండి. సో 6 వచ్చేసాయి కాబట్టి మనం ఎక్కడైనా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ సెలెక్టెడ్ ఏరియాస్ అని ఏం లేదండి, మీరు ఈ ఓవరాల్ గా మీరు ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో బ్యూటీని అయితే పెంచుతుంది అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో అయితే. సో సంథింగ్ స్పెషల్ అంటే నేను ఇప్పటి వరకు ఇట్లాంటి వీడియో అయితే చేయలేదు. బ్యాక్ డెకోర్ కానివ్వండి, వాల్ హ్యాంగింగ్స్ కానివ్వండి నేను చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి.